109 దావీదు కీర్తన. దావీదు కీర్తన మొదటి వచనం కలిసి చదువుకుందాం. 109వ దావీదు కీర్తన మొదటి వచనము కలిసి చదువుకుందాం. నా స్తుతికి కారణభూతుడవు దేవా. 34వ కీర్తన మొదటి వచనం కలిసి చదువుకుందాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను, ఆయన కీర్తి నా నోట ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పాదాలకు వందనాలు. మహా జలరాశుల నుండి ఆ జలరాశులే నా పాపాలు, ఆ జలరాశులే ఈ పాపిష్టి లోకం. పాపిష్టి లోకంలో పాపంలో పడి ఉండగా మహోన్నతమైనటువంటి స్థలంలో నుండి మీ కుమారుడు పంపి 40వ కీర్తన మొదటి 2 వచనాల ప్రకారంగా నాశనకరమైన గుంటలో నుండి మీరు నన్ను పైకి తీసినందుకు స్తోత్రాలు. మా విరోధి బలవంతుడు ఎవరి ముందు నన్ను వాడు తిరుగుతుండగా నన్ను కాపాడుతున్నందుకు స్తోత్రాలు. నా తండ్రి, నా శత్రువు నన్ను కష్టపెడుతుండగా మీరు నన్ను రక్షిస్తూ ఉన్నందుకు వందనాలు. విశాల స్థలములోనికి మీరు స్వరక్తం నుంచి సంపాదించిన సంఘంలో నన్ను సభ్యునిగా గుర్తించినందుకు వందనాలు. చదువుకున్న భాగము జ్ఞానకరణ కొరకై కృప చూపే దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తున్నాము నా స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనము 109వ కీర్తన మొదటి వచనం, నా స్తుతికి కారణభూతుడవు దేవా అని అన్నాడు. కనుక మనం స్తుతించడానికి కారణము ఆయనే. ఆయన లేకుండా మనం స్తుతించడానికి అర్థమే లేదు. కాబట్టి మనం స్తుతిస్తున్నామంటే మనకు ఆయనే కారణం. ఎందుకు? మనకు స్థితి అంటే తెలియదు, ప్రార్థన అంటే తెలియదు, మనకు ఏది కూడా తెలియదు. అయితే ఆ దైవల దేవుడు మనల్ని రక్షించడానికి కొరకై ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకై మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సంగతులు మరి ఆయన శిష్యులు అనేకులకు చెప్పినారు. వారి తర్వాత నీకు నాకు మనందరికీ ఆ సత్యాన్ని దేవుడు మనకు వినిపించినాడు. మనము వినటానికి ఇష్టపడ్డాము. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేసినాడు. మన పాపాలు ఒప్పుకున్నాము, క్షమించినాడు. ఆయన కార్చినటువంటి రక్తంలో మనల్ని కడిగినాడు. 34వ దావీదు కీర్తనలో చదవండి. కాబట్టి నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను అని అంటాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నేను ఎల్లప్పుడూ దేవుని సన్నుతిస్తానంటాడు. కనుక సన్నుతించెదను ఎల్లప్పుడూ అనంటే దానికి అర్థం ఉంది. కనుక సమరయ స్త్రీ ఊరిలోకి వెళ్ళి చెప్పడానికి అర్థం ఉంది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా అంటే ఆమె ఏదైతే చేసినాదో అవన్నీ చెప్పినాడు. అవన్నీ చెప్పిన తర్వాత ఆమె వాస్తవాన్ని గ్రహించినది. ఆ పాపకు జీవితం నాకు అవసరం లేదనుకొని ఆ కుండను వదిలిపెట్టినది. కనుక ఆ దాహము కొరకు ఎదురు చూసేటువంటి వ్యక్తిని మర్చిపోయినది.
కనుక తన పాప స్థితి ఆమెకు అర్థంలాగా చూపించినాడు. అందుకొరకే ఆ ఊరిలోకి వెళ్ళి ఆమె జీవితాన్ని మార్చినటువంటి రక్షకుని చూపించినాడు. అట్లా మనం కూడా ఆరాధన చేస్తాం, పాటలు పాడతాం. ఆరాధనకు అర్థం ఉండాలి, పాటకు అర్థం ఉండాలి. మీ ఉద్యోగాలను బట్టి, మీ పనులను బట్టి మీకు అనుకూలమైనటువంటి సమయానికి మీరు వస్తున్నారు. మనము కాదనటానికి వెళ్ళేది, కానీ అయితే దేవుణ్ణి చేయటానికి వాస్తవికంగా భక్సింగన్న మనకు నేర్పించింది ఏంటంటే, ఆరాధన వాక్యం విని దాన్ని అర్థం చేసుకొని ఆరాధన చేసేది మనకు అవసరం. మీకున్నటువంటి పనులు లేవని కాదు సుమా, అయితే భక్సింగ్ గారి కాలంలో ఉన్నవి ఆ పనులు ఇప్పుడు ఉన్నవి. తర్వాత మీరు పనులన్నీ సకాలంలో ముగించుకొని ఉద్యోగాన్ని కూడా సరైనటువంటి సమయానికి వెళుతున్నారు. అయితే పాతకాలంలో అనగా భక్సింగ్ అన్న కాలంలో ఏ పని పెట్టుకోవడానికి వీలే లేదు. కాలకృత్యాలు ముగించుకొని సామాన్యమైనటువంటి అల్పాహారం తీసుకొని మందిరానికి వచ్చి వాక్యం విని ఆరాధన చేసి ఆ తర్వాత ఏదైనా ఉంటే సాయంకాలం చేసుకునేటువంటి వారు. అంటే ఆరాధన చేయడానికి ఒక భావయుక్తంలో చేసేది అవసరం. ఇప్పుడు కరుణించి తిరిగి సమకూర్చు ప్రభు అని మనం భక్తులు రాసినారు, మనం పాడుతున్నాం. ఆ పాట ఎట్లొచ్చింది అంటే, జే జాన్ గారు మీటింగ్ కొరకు వెళ్ళిండట. మీటింగ్కి వెళ్తే ఆయన మీటింగ్కి వెళ్ళదూసి కొంతమంది ఒక లారీ తీసుకొని వచ్చిందంట. లారీ తీసుకొని వచ్చి, జాన్ గారి ఇల్లు ఇదేనండి అంటే, అవునండి ఇదేనను అని అన్నాడు. వారు అర్జెంటుగా ఇల్లు మారినారు, సామాను తీసుకురమ్మన్నారు, ఇదిగో లారీ పంపించినారు అని చెప్తే వారు అజ్ఞానంగా తాళాలు ఇచ్చిందంట. తాళాలు ఇస్తే సామానంతా లారీలో నింపుకొని వారు వెళ్ళిపోయినారు. వెళ్ళిపోతే జాన్ గారు వచ్చి, ఏంటండి ఇల్లు తెరిచి ఉన్నదంటే, అయ్యో మీరే చెప్పింది కదండి, పంపించారు కదా, మీరు ఇల్లు మారిందంట, తాళాలు ఏమంటే ఇచ్చినాను, సామానంతా సర్దుకొని వెళ్ళిపోయిందంటే ఆయన కుర్చీలో కుప్పగూలి రాసిండట, కాదు నుంచి ఆ టైంలో రాసినటువంటి పాట పాడినందుకు దానికి అర్థం ఉన్నది కనుక అర్థసహితంగా ఆయన వ్రాసినాడు. కాబట్టి ఇంకొక ఆయన ఓ సోదరుడు ఆరోగ్యం బాగలేక ఉంటే హాస్పిటల్లో ఆయన ఆపరేషన్ చేసినారంట. ఇవన్నీ బహుశా మనం వినేముంటాం. ఆపరేషన్ చేసినారు. ఆపరేషన్ చేసి అది ఏ బాధ అవుతుందో ఆ బాధను తీసేసి దారకుండా దాంట్లో పెట్టి కుట్లేసిందంట. కుట్లేసిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులకు మళ్ళీ కడుపు నొప్పి వస్తుంటే, ఏమండి కడుపు నొప్పి వస్తుందంటే, వాళ్ళ పొరపాటు వారు ఒప్పుకోక, నీ కడుపులో ఇంకేదో ఉంది ఉన్నట్టు కనపడుతుందని మళ్ళీ ఆపరేషన్ చేసిందంట. ఆపరేషన్ చేసి దారకుండా వేసేసి కత్తెర దాకా మర్చిపోయి మళ్ళీ కుట్టేసిందంట. తర్వాత మళ్ళీ కడుపు నొప్పి వస్తుందంట. మళ్ళీ కడుపు నొప్పి వస్తే వాళ్ళ తప్పు వాళ్ళు ఒప్పుకోకుండా ఏదో సర్ది చెప్పి ఆపరేషన్ చేశానంట. ఆపరేషన్ చేస్తే
అతనికి గడ్డం పెరిగిపోయి నానా బాధలు అనుభవిస్తూ ఆ పడకలో ఉండి రాసిందంట, పరమాజీవము కనుక ఈ శరీరము కుల్లి కృషించిపోయినా కనుక ఆ టైంలో రాసిందంట. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, అంటే దేవుణ్ణి స్తుతించడానికి నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదను అన్నాడు. ఎల్లప్పుడూ సన్నుతించాలని ఒక సేవకుడు వర్తమానం ఇచ్చాడంట. మీకు నేను చెప్పినట్టుగా ఆయన కూడా దేవుణ్ణి ఎల్లకాలము మనము సన్నుతించేది అవసరం అని చెప్పిండు. అంటే ఎల్లకాలం అంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుని స్తుతించి ఆరాధించాలి అన్నాడు. నేను సత్తుపల్లిలో ఉండగా ఈ రైతు బజార్ దాంట్లో ఆపేశారు. పీటర్ గారు రాజమండ్రిలో ఉంటాడు. అతను అప్పుడు సత్తుపల్లిలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇంకే దేనికో ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడ్డాడు, రాసినాడు. రాస్తే ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయితే పెద్ద మీటింగ్ పెట్టుకున్నాడు. నేనే వర్తమానం ఇచ్చినాను. అన్న పలానా రోజు మీటింగ్ కృతజ్ఞత కూడిక కావాలన్నాను. దేని కొరకంటే నేను మొన్న ఎగ్జామ్ రాసిన కానీ ఫెయిల్ అయిపోయినా అందుకోరు కనుక మీటింగ్ పెట్టినా కనుక చెప్పితే అందరూ సంతోషపడుతున్నారు, నవ్వినారు. అదే ప్రకారంగా ఇంకొక సేవకుడు కూడా ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించాలి అని చెప్తుంటే అందులో ఒక సోదరుడు అన్నా రేపు మా ఇంట్లో కృతజ్ఞత కూడిక అన్నారన్నమాట. దేని కొరకు కృతజ్ఞత కూడిక అంటే నా బిడ్డ 10th ఫెయిల్ అయిపోయింది అని అంటే ఏంటి సరిగా విన్నానా లేదని మళ్ళీ అడిగినట్ట. ఏంటి బ్రదర్ అంటే నా కూతురు ఫెయిల్ అయిందన్నా అందుకొరకు అనంట. అదేంటన్నా అట్లా మాట్లాడుతానంటే అదేంటన్నా అంటే ఏంటన్నా ఇందాక మీరు చెప్పింది కదా కృతజ్ఞత కూడిక అన్ని విషయాలు కృతజ్ఞతలు తెలపాలని. కాబట్టి నేను ఒక్కొని తెలపకుండా సమాజం అంతటికి తెలిపి నేను దేవుడికి వందనాలు చెప్తా అని అంటే ఇక తప్పదని కూడిక పెట్టుకున్నాడంట. ఆ కూడిక పెట్టుకొని వర్తమానం ఇస్తుంది. వర్తమానం ఇచ్చిన తర్వాత ఆ వర్తమానం ఇస్తుండగా ఇచ్చినాక వీళ్ళ నాన్నగారు పిల్లయిపోయిన తల్లి నాన్నగారు సాక్ష్యం చెప్పిండట. ఈ కూడిక దేని కొరకు అంటే నా కూతురు 10th ఫెయిల్ అయిపోయింది, అందుకొరకు కృతజ్ఞత కూడిక పెట్టుకున్నాను అని చెప్పిండట. అక్కడ ఒక విశ్వాసి మనం మీటింగ్కి వచ్చినట్టుగా ఆరాధనకు వచ్చినట్టుగా అందులో ఒక ఆయన వచ్చిన ఆయన ఆ మీటింగులో మాటలు చూసి అదే టైంలో కూతురు పరిచయం చేస్తుంటే ఆమె చూసినాడు. ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలకు ఆమెను నా ఇంటి కోడలుగా చేసుకుంటే బాగుంటుందని ఆయన ఆశపడ్డాడట. ఆ 5-6 సంవత్సరాలకు వచ్చి వాళ్ళ తండ్రితో మాట్లాడి మీ కూతురు నా కొడుకుకి పెళ్లి చేయాలి అని అంటే సరే అనుకున్నారు. పెళ్లి చేసినారు. కనుక ఆమె తర్వాత పాస్ అయింది. అయితే పెళ్ళి అయినది. భర్త ఎవరంటే జిల్లా కలెక్టర్ అంట. జిల్లా కలెక్టర్ చెప్పేది ఎందుకంటే అన్ని విషయాల్లో దేవుణ్ణి ఆరాధిస్తే స్తుతిస్తే మనకు ఏది తక్కువ కాదు. మనము చూస్తాం యెహోషువ గ్రంథం 20వ అధ్యాయంలో వారు యెహోషువ మీదకి యుద్ధానికి వస్తున్నారు. మోయాబీలు, అమ్మోనీయులు, ఇంకోరు కనుక ముగ్గురు యుద్ధానికి వస్తే 12వ వచనంలో అంటాడు ఆ రాజుగారు ఊరంతటికి చాటింపు చేసినాడు. ఏమని? భార్యలు, పిల్లలు, వృద్ధులు, పెద్దలు అందరూ ఉపవాసం ఉండాలి అని
చెప్తే అందరూ ఉపవాసం ఉన్నారు. అప్పుడు అంటాడు, ఈ గొప్ప సైన్యంతో యుద్ధాన్ని చేయడానికి నాకేమి దిక్కు తోచట్లేదు, ఏమి చేయాలో నాకు తోచట్లేదు, నీవే నాకు దిక్కు అని ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత దేవదూత దర్శనమై, ఈ యుద్ధంలో నువ్వు పోట్లాడని యుద్ధం లేదు, మీరు దేవుని స్తుతించి ఆరాధించండి అని చెప్తే వారు మరి వాయిద్యాలు పట్టుకొని కీర్తనలు పాడుకుంటా స్తుతించుకుంటూ వెళ్ళారు. యుద్ధానికి వచ్చినటువంటి వారు ఒకరికి ఒకరే చంపుకున్నారు. దేవుడు తారుమారు చేసినాడు. ఎట్లా చేసినాడు కానీ వారికి వారే కథలైనారు. ఆ తర్వాత ఆ వంటల మీద ఉన్నటువంటి వాటిని ఒలుసుకునటానికి 3 రోజులు పట్టిందట. అవన్నీ దోచుకునటానికి. అంటే స్తుతించిన కారణాన శత్రువులు చనిపోయినట్లు మనం చూస్తున్నాం. పౌలు శీలలు వారు నదీ తీరమున ప్రార్థన జరుగుతుంది అక్కడ వెళ్ళారు. ప్రార్థనకు వచ్చినటువంటి వారితో మాట్లాడుకుంటున్నారు. తొయతీర పట్టణస్థురాలు లూదియమ్మ వింటుంటే విని ఆమె కూడా రక్షించబడి దేవుని సేవకుల్ని బలవంతం చేసి ఇంటికి తీసుకెళ్ళి వెళ్ళింది. ఆమె రక్షించబడింది, బాప్తిసం తీసుకున్నది. ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా గ్రామంలో పుతోలు దయ్యం పెట్టినటువంటి వ్యక్తి బాగుపడ్డది. దయ్యం వదిలిపోయినందుకు ఆ దయ్యం ద్వారా వచ్చేటువంటి లాభం ఆగిపోయిందని పౌలశీలను దెబ్బలు కొట్టి చెరసాలలో వేసి చాలా దెబ్బలు కొట్టి కాళ్ళకు గుండలు బిగించి చెరసాలు వేసి గేట్లు బందోబస్తుగా మూసేసి తాళాలు వేసినారు. వారు అర్ధరాత్రి వేళ లేచి దేవుని ఆరాధన చేస్తే బంధకాలు ఊడిపోయినవి, చెరసాల తలుపులు తెరవబడ్డాయి. ఆ కాపలో ఉన్నటువంటి అతను మెలుకునేసరికి ఏంటి విచిత్రం, వారు పారిపోయినారు, రేపు నాకు మరణశిక్షణ తప్పదు అని భయపడుతుంటే వాళ్ళు అన్నారు, అయ్యా నువ్వేం భయపడని అవసరం లేదు, మేమేం పారిపోలేదు, మేము ఎక్కడనే ఉన్నాం అని చెప్తే అతడికి ఆశ్చర్యం అనిపించింది. చెరసాల తలుపులు తెరవబడ్డ తర్వాత, వారి బంధకాలు ఓడిపోయిన తర్వాత పారిపోకుండా ఉన్నారు కనుక వీళ్ళ దేవుడే గొప్ప దేవుడు అనుకొని, అయ్యారా నన్ను ఏం చేయమంటారు అంటే, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారని చెప్పినారు. ఆ తర్వాత వారిని ఇతని ఇంటికి తీసుకొని వెళ్ళి వారి గాయాలన్నీ కట్టినాడు. ప్రియమైనటువంటి దేవుడి పిల్లరా, అన్ని వేళలో మనం దేవుడిని స్తుతిస్తే మనకెంతో మేలు, మనకెంతో ఆశీర్వాదం. ప్రతి విషయంలో దేవుని స్తుతించాలి. నేను 40 సంవత్సరాల క్రితము ఒక కథ విన్నాను. ఒక దేశంలో ఒక రాజు పేరు నిజం మర్చిపోయినా. ఆ రాజు మీరు వినే ఉంటారు, మళ్ళీ ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటాం బాగుంటుంది. ఆ రాజు వేటకు వెళ్ళడానికి కొరకు సిద్ధపడ్డాడు. మంత్రి వేటకు వెళదాం సిద్ధం కావమంటే ఆ మంత్రి విశ్వాసంట, ప్రభువుని నమ్ముకున్నవాడు. ఈ రాజు నమ్ముకోలేదు, కానీ మంత్రి మాత్రం దేవుని నమ్ముకున్నాడు. వేటకు వెళ్ళాలి సిద్ధంగా ఉంటే అన్నాడంట, ప్రైజులు ఆడన్నాడంట. సరే రథం ఎక్కువ అన్నాడంట, ప్రైజులు ఆడన్నాడంట. తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత, అడవిలోకి వెళ్ళిన తర్వాత మంత్రి రథము దిగుమన్నాడంట, దేవుడితో ప్రైజులు ఆడన్నాడంట. తర్వాత రాజుగారు వేటాడటానికి కొరకు బాణం తీసి విల్లెట్టు పెట్టిండట. అది చాలా షార్ప్గా ఉన్నటువంటి బాణం కాబట్టి ఏదో పొరపాటున
వేలుకు తగిలి గాయమై రక్తమంతా కారుతుందంట. మంత్రి చూసిండట, ప్రైజులు ఆడన్నట. వీడు మాటకి ఇట్లా ప్రైజులు ఆడట్టు నాకు గాయం తగ్గి సరే వీళ్ళు తీసి చెరసాలు వేయరా అన్నట. ప్రైజులు ఆడన్నట తీసుకుపోయి చెరసాలు వేసిన. ఈయన అడిగి వెళుతుంటే అడవిలో ఉన్నటువంటి రాజు నరమాంస భక్షకులు ఈ రాజును పట్టుకున్నారు. రాజును పట్టుకుని పోయి దేవతకు బలిస్తామని పట్టుకుపోయినారు. వాళ్ళ మీద ఉన్నటువంటి రాజు పిలిచినాడు. రాజును పిలిస్తే ఆ రాజు ఈ రాజును పరీక్షించినాడు. మన దేవతకు బలివ్వడానికి పనికొస్తడా లేదా అని పరీక్షించండి అంటే రక్తం కారుతుంది. వీరిని బలివ్వకూడదు, వదిలిపెట్టండి. రక్తం కారుతుంటే మన దేవత అంగీకరించదు, వదిలిపెట్టండి అంట. వదిలిపెట్టినాక అరే వీడు అన్నింటికు ప్రైజ్లాడు అని చెప్పిండు, మరి ఈ ప్రకారం ఏంటి సంగతి అని ఇంటికి వెళ్ళిన తర్వాత మంత్రిని తీసుకురండి అంటే చెరసాల నుంచి తీసుకొచ్చినట్ట. వచ్చిన తర్వాత పిలువగానే ప్రైజ్లాడు అన్నాడట. అది ఏమిట్రా అంటే ప్రైజ్లాడు చెప్తున్నావు అని అంటే, అయ్యా మేము దేవుని నమ్ముకున్నాం, బైబిల్లో ఈ ప్రకారం ఉంది, అన్ని విషయాల్లో దేవునికి వందనాలు చెప్పాలి. నువ్వు రమ్మన్నావు, ప్రైజ్లాడు చెప్పినా. రథం ఎక్కువ అన్నావు, ప్రైజ్లాడు చెప్తున్నా. దిగుమన్నావు, ప్రైజ్లాడు చెప్పినా. నీకు దెబ్బ తగిలింది, నీకు గాయమైంది, ప్రైజ్లాడు చెప్పినా. ఎందుకురా అంటే ప్రైజ్లాడు చెప్పినందుకు దేవుడు నాకు మేలు చేసాడు. నువ్వు నన్ను దించకపోతే, నిన్ను దేవతకు బలిసినప్పుడు నీకు రక్తం కారిందని వదిలిపెట్టిండు, అప్పుడు నన్ను బలించేవా అని చెప్పి. కనుక అన్ని విషయాల్లో దేవునికి వందనాలు చెప్తే జరిగేటువంటి కార్యాలు. కనుక ఒక గ్రామంలో వేములవాడ దగ్గర కోనాయపల్లి అని ఒక గ్రామం ఉంది. 80లో నేను చెప్పే మాట. అక్కడికి నేను పరిచయకు వెళ్తుంటే ఆ సోదరి వాళ్ళ నాన్న చనిపోతే ఆమె నేను వెళ్ళిన తర్వాత నవ్వుతూ వందనాలు చెప్పి నన్ను కూర్చోబెట్టి జరిగిన చరిత్ర చెబుతుంది. ముఖములో ఆనందం ఉంది కనుక నవ్వుతూ ఆమె బాధ కూడా మనలా వ్యక్తపరుస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, మనం అన్ని విషయాల్లో దేవునికి వందనాలు చెప్పేది చాలా సంతోషం, చాలా సంతోషం. అయితే నాకు ఎలర్జీ ఉంది, డస్ట్ ఎలర్జీ ఉంది, కూలింగ్ ఎలర్జీ ఉంది, ఎండ ఎక్కువైతే ఎలర్జీ ఉంటుంది, విపరీతమైనటువంటి తుమ్ములు. కనుక చాలా ఈ ప్రకారంగా ఇబ్బంది పడతారన్నారు. అయితే నేను దేవునికి వందనాలు చెప్తాను. ఇన్ని అంటే వైద్యం చేసుకుంటున్నాను. ఆయుర్వేదం కానీ, అల్లోపతి కానీ, హోమియోపతి ఇవన్నీ చేస్తా ఉన్నాను. పోలే అప్పుడు పౌలకు ఉన్నటువంటి జబ్బు పోవటానికి ముమ్మారు ప్రార్థన చేస్తే నా కృప నీకు చాలు అన్నాడు కదా. మరి ఇన్ని తిప్పులు పట్టే ఇది పోవట్లేదు, ఇది నాకు అవసరమేమో అని నేను వందనాలు చెప్తా. ఎక్కడైనా మందు ఉంటే మళ్ళీ కొంచెం ఆశపడతా, ఎందుకంటే మనుషులు బలహీనం కాబట్టి. అదే ప్రకారంగా మరి దావీదు రాజు కూడా ఈ ప్రకారంగా చెప్తున్నాడు, సన్నతించడను ఎల్లప్పుడూ అంట. ఎందుకు సన్నతించాలి, కారణం ఏమిటి అంటే ముందు అక్షరాలు చదవండి. అధ్యాయానికి ముందు హెడ్డింగ్ వచనాలు. దావీదు అభిమేలెకు ఎదుట వెలువాని వలె ప్రవర్తించి అతని చేత పులివేయబడిన తర్వాత రచించిన కీర్తన. చాలు. ఇప్పుడు నా వైపు చూడండి. దావీదు గొర్రె కాసుకుంటూ ఉన్నాడు. ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతు ఇశ్రాయేలు మీద సవాలు చేస్తున్నాడు. రెండరా నా మీద ఎవడో యుద్ధం చేసేవాడు, నన్ను ఓడగొడితే
నేను మీకు దాసుని అవుతాను, మీరు ఓడిపోతే నాకు మీరు దాసులు కావాలి అని ప్రతి నిత్యము ఆ ప్రకారం చెప్తుంటే ఇశ్రాయేలీయులు భయభీతులై దాక్కుంటున్నారు. వాడిని ఎదుర్కొనడానికి వారికి చాతన కావట్లేదు. అప్పుడు సౌలు అనేటువంటి రాజు అప్పుడు అన్నాడు, వాడిని జయించినటువంటి వారికి నా కూతురునిచ్చి పెళ్లి చేస్తా అని అన్నాడు. సరే, ఈలోగా మరి దావీదు వాళ్ళ అన్నదమ్ములకు భోజనం తీసుకొచ్చినాడు. ఆ మాటలు చెప్తా ఉంటే ప్రక్కన ఉన్నటువంటి వారికి అప్పగించి ఏంటంటే ఈ సంగతి ఏంటి అని అంటే చెప్పితే దావీదు అన్నాడు, ఏ సున్నత లేని ఫిలిస్తీని బట్టి ఎవరి మనసు కూడా కృంగ నిమిత్తం లేదు అని అన్నాడు. సరే, వాడిని జయించినాడు, చంపేసినాడు. చంపిన తర్వాత ఆ గ్రామంలో ఉన్నటువంటి వారు కీర్తన పాడినారు. ఏమని? సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలదని పాట పాడినారు. సౌలు పారిపోయేటప్పుడు, ప్రజలు పారిపోయేటప్పుడు రోషం రాలేదు, కానీ ఈ పాట పాడగానే ఆయనకు బాధ అనిపించి, ఆహా, నేను రాజును కదా, 10,000 నాకు ఉండాలి, 1000 ఆయనకు ఉండాలి. నాకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అని వీడు ఉండటానికి తగదు, వీడు నాకు ఎప్పుడు ముప్పి అని దావీదును చంపడానికి కొరకు విషపు చూపు కలిగి ఉన్నాడు. కలిగి చంపడానికి కొరకు ప్రయత్నం చేస్తుంటే ఎన్నో రకాలుగా దేవుడు తప్పించినాడు. చూడండి, సమూయేలు గ్రంథంలో మొదటి సమూయేలు 23వ అధ్యాయము 14వ వచనం. అయితే దావీదు అరణ్యంలోని కొండ స్థలంలో ఎందును జీబోను అరణ్యమున ఒక పర్వతమందును నివాసం చేస్తుండెను. సౌలు అనుదినము అతని వెతికినను, అనుదినము అతనిని వెతికినను, దేవుడు సౌలు చేతికి అతను అప్పగింపలేదు. కనుక సౌలు చేతికి దావీదును అప్పగించట్లేదు, ఇటు తప్పించుకుంటున్నాడు. అయితే ఒకరోజు తప్పించుకొని ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాడు. ఆ పట్టణానికి వెళితే ఆ రాజు క్రింద ఉన్నటువంటి బంట్లు ఈ దావీదును పట్టుకొని ఆకీషు రాజు దగ్గరికి తీసుకొచ్చినాడు. ఆకీషు రాజు దగ్గరికి తీసుకొస్తే వాళ్ళు అన్నారు, చదవండి మాట, 2వ రాజులు 22వ అధ్యాయము 10వ వచనం. క్షమించండి, 2వ సమూయేలు 22:10. మొదటి సమూయేలు 22:10. అహీమెలెకు అతని పక్షంగా యెహోవా యొద్ద విచారణ చేసి, ఆహారమును ఫిలిష్తీయుడైన గొల్యాతు ఖడ్గమును అతని ఇచ్చెనని చెప్పగా, చదవండి. రాజు యాజకుడును అహీహూదు కుమారుడునకు అహీమెలెకును. కాబట్టి నేను చదువుతాను, గమనించండి. అంతటా దావీదు, నేను చెప్పింది పొరపాటు, 20 అంటే 22 కూడా చదవాలి, ముందు చెప్పింది మర్చిపోయినాను. 21:10. అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినమున లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు వద్దకు వచ్చింది. 11. ఆకీషు సేవకులు, ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా? వారు నాట్యమాడుచు గాన ప్రతిగానము చేయుచు సౌలు 1000 కొలది హతము చేసిననియు, దావీదు 10,000 కొలది హతము చేసిననియు పాడిన పాటలు
ఇతను కూర్చున్నవే కదా అని అతన్ని బట్టి రాజుతో మాట్లాడగా రాజు దగ్గరికి దావీదును పట్టుకొని వచ్చి, మరి ఇతని బట్టే కదా గొలియాతును చంపిన తర్వాత వారు పాట పాడినప్పుడు ఇతని బట్టే కదా ఇదిగో ఇతను తీసుకొచ్చిన అని చెప్తే ఆకీషు రాజు అంటాడు. ఆ టైంలో దావీదు రాజు భయపడి ఈ మాటలు తన మనసులో నుంచుకొని గాతు రాజైన ఆకీషునకు భయపడింది, బహు భయపడింది. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రి వాని వలె నటించుచు ద్వారపు గౌనుల మీద గీతలు గీచు ఉమ్మి తన గడ్డం మీదికి కారణించుచు ఉండెను. వారతని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయించు వచ్చాను. కావున ఆకీషు రాజు, మీరు చూసిరు కదా వానికి పిచ్చి పట్టినది, నా ఎందుకు వీని ఎందుకు తీసుకుని వచ్చింది? పిచ్చి చేష్టలు చేయు వారితో నాకేమి పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేతుకు వీరు తీసుకొని వచ్చితేమి? వీడు నా నగరలోనికి రాతగునా అని తన సేవకులతో అని కనుక భయపడి ఆయన పిచ్చోని మాదిరిగా నటించినాడు. దావీదు సొల్లు కాల్చుకుంటున్నాడు, అక్కడ వాటి మీద గీతలు గీస్తున్నాడు. కనుక మరి ఆ టైంలో రాజుగారి మాటలు మాట్లాడి అతన్ని పంపివేస్తే 22 మొదటి వచనం, దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలో అంటే అదుల్లాము అనేది ఆకీషు రాజే, అదుల్లాము అనేదేమో బిరుదు, ఆకీషు రాజేమో సొంత పేరు. కనుక అక్కడ వెళ్ళి అప్పుడు రాసినాడు ఈ కీర్తన, సన్నతించదను ఎల్లప్పుడూ నిత్యమైన కీర్తన నోట ఉండునని ఆ సందర్భంలో రాసినాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ప్రతిదానికి అనుభవం ఉన్నది. మనం ఆ ప్రకారంగా దేవునికి వందనాలు చెల్లించేది అవసరం. వాక్యం వినాలి, దాన్ని అనుసరించి ఆరాధన చేయాలి. మనకున్నటువంటి అనారోగ్య పరిస్థితులను బట్టి, ఉద్యోగ బాధ్యతలు బట్టి వెనక ముందు వచ్చిన ఉద్యోగంలో కూడా నమ్మకంగా లేకపోతే మంచిది కాదు కదా, దాంట్లో నమ్మకంగా ఉండాలి. కాకపోతే మీ ఉద్యోగానికి ఎంత ఆతృత పడతారో అదే ప్రకారంగా దేవుని మందిరం కొరకు మనం ఆతృత పడేది అవసరం. 42 కీర్తన మొదటి వచనం మన అందరూ తెలుసు కదా, చెప్తారా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు. దుప్పి నీటి కాదు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. కనుక దుప్పి నీళ్ళ కొరకు ఆశపడుతుంది. అదే ప్రకారంగా మీ సన్నిధి కొరకు నేను ఆశపడుతున్నాను. కింద అంటాడు, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిలో ఎప్పుడు కనిపించాలంటే నీ ప్రశ్న ఏంటి? నీ సమాధానం ఏంటి? ఎప్పుడు కనిపించాలంటే నువ్వేమనుకుంటావు? ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చు అనుకుంటావా? లేదా యేసు ప్రభు కావాల్సింది తెలుసా? ఏం కావాలి? ఆయనకు కావాల్సింది కానికే కదా, కానిక ఇష్టపడి పోతే అనుకుంటావా? కాదు. ఆరంభంలో నుంచి నీ సీట్లో నీవే ఉండాలి. ఏమంటాడు లూకాసు వార్తలో మనం చూసినా, జకరియా ఎలిజబెత్కి ఏమొచ్చిందంట? 2వ అధ్యాయం 1వ అధ్యాయం వంతుల ప్రకారంగా వారు యాజకత్వం చేసినారు. వంతుల ప్రకారంగా ఆ వంతేతో మనం చూసినాం సమూయేలు గ్రంథంలో, మరి దావీదు కాలంలో, దినవృత్తాంతంలో మనం చూసినాం వంతుల ప్రకారంగా. తర్వాత అక్కడి నుంచి మనం కిందికి చదువుకుంటూ వస్తే దేవుని యొక్క వాక్యానుసారంగా పద్ధతి ప్రకారంగా వాళ్ళు చేస్తా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, మన వంతు అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో మొదటి వచనంలో ఏమంటాడు?
పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున కనుక ప్రార్థన కాలం మనకు తెల్లవారు లేవగానే బెడ్ కాలం, ఇంకో కొంత ముందుకు జరిగితే టిఫిన్ కాలం, ఆ తర్వాత తిండి కాలం. నీకు తిండి కాలం, టిఫిన్ కాలము, ఉద్యోగం కాలం, తర్వాత రెస్ట్ కాలం అన్నీ ఉంటున్నాయి. అయితే ప్రార్థన కాలం కూడా అవసరం. ప్రార్థన కాలం కూడా చాలా అవసరం. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, పగలు 3 గంటలకు ప్రార్థన కనుక నీకు ఏ టైము, నీకు అర్ధరాత్రి ఉందా ఆ కాలము, లేదా పగలు ఉందా, నీకే కాలం ఉందో ఆ కాలంలో నువ్వు నమ్మకంగా ఉండేది అవసరం. కనుక దేవుడు నిన్ను నమ్మి నీకు ఒప్పగించినటువంటి పనిలో ఎబ్బేజ్ గురించి ఎబ్బేజ్ అంటాడు కదా, ఏమంటాడు, నా సరిహద్దులను, సరిహద్దులు అంటే నేను ఒక 10 నిమిషాలే ప్రార్థన చేస్తా, ఆరాధన చేస్తా, అంతమట్టుకే నా హద్దు. అయితే సరిహద్దు ఇంకా దాటిపోవాలి. నేను అరగంట చేయాలి, ఇంకో గంట చేయాలి, 2 గంటలు చేయాలి. కనుక సరిహద్దును హద్దు దాటిపోయేది అవసరం అంటారు. ఆదికాండం 49:22. ఆదికాండము 49:22. యోసేపు ఫలించేటి కొమ్మ, యోసేపు ఫలించేటి కొమ్మ, ఊట యొద్ద ఫలించేటి కొమ్మ, ఊట యొద్ద ఫలించేటి కొమ్మ. దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించు. చూసారా, గోడ మీదకి ఎక్కి అక్కడనే ఆగలేదు, వ్యాపించలేదు. యోసేపు ఆ దేశమంతటికి పోషణకర్తగా చేయబడ్డాడు. ఆయన సరిహద్దులు విశాలపరచబడ్డాయి. మన సరిహద్దు, నేను ఇంత మట్టుకు ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టగలను, లేదు నాకు ఇంకా విశాలత కావాలి. కనుక ఇంకా అదనంగా నేను ఖర్చు పెట్టాలంట. పాత నిబంధన కాలం అంతా 10వ భాగాలు ఇవ్వాలని ఉంది. కొత్త నిబంధన కాలంలో ఏముందంటే దానికంటే మించి ఇవ్వాలని ఉంది. పాత నిబంధన 10వ భాగం నమ్మకంగా ఇవ్వాలని, అది హద్దు. కొత్త నిబంధన హద్దు మీరి నీ వృద్ధి పొందిన కొలది, అభివృద్ధి పొందిన కొలది ఇవ్వాలని అంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, మరి ఈ ప్రకారంగా మనము విశాలమైనటువంటి హృదయం కలిగినటువంటి వారముగా ఉండాలని అంటారు. ప్రార్థించే విషయంలో కానీ, ఆరాధించే విషయంలో కానీ, ఆరాధన అంటే మనకి ఇక్కడ కొత్త ప్రకారంగా టైం ఇస్తున్నారు. ఇందాక బ్రదర్ చెప్పినారు, ఒక 2 నిమిషాలు చేయండి. ఎందుకు, అందరం ఆరాధన చేయాలి కాబట్టి ఒక పద్ధతి మనం చెప్పినారు. అయితే మన ఇంట్లో నీ దప్పిక తీరలేదు అనగా ఆరాధన చేసి ఆకలి తీరలేదు, ఒక టైం పెట్టుకుంటాం, మధ్యరాత్ర ఇంకేదో ఒక టైం పెట్టుకొని 1 గంట 2 గంటలు మనం ప్రభువుని ఆరాధన చేస్తాం. చాలా తృప్తిగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అది ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేది. దేవుడి కొరకైనటువంటి ఆకలి, దేవుడి కొరకైనటువంటి ఆశ. నేను ఈ టైంలో ఏమంటాడు, 5వ కీర్తనలో, నా ప్రార్థన సిద్ధం చేసి నీ సన్నిధిలో కాస్తూ ఉంటాను. కనుక ఉదయంలో లేచి దేవుణ్ణి ఆరాధన చేస్తాం. పక్షులు వాటి భాషలో దేవుని ఆరాధిస్తున్నాయి. జలచరాలు, కొండలు, పర్వతాలు, సముద్రము, అందులో ఉన్నటువంటి ప్రకృతి కూడా వాటి భాషలో ప్రభువును ఆరాధిస్తున్నాయని శాస్త్రజ్ఞులు, పెద్దలు చెబుతున్నారు. అయితే నీవు ఉదయకాలంలో లేచి తనివి తీర దేవుణ్ణి ఆరాధించి ఆ తర్వాత నీ డైలీ పోర్షన్ చదువుకొని, ఒకవేళ ఫ్యామిలీ ప్రేయర్ ఉంటే, కుటుంబ ప్రార్థన ఉంటే కుటుంబ ప్రార్థనలో గడిపి ఆ తర్వాత నీ పనులు మొదలు పెట్టుకునేది నీకెంతైనా ఆశీర్వాదం. అదే మనం చేయవలసింది. అంటాడు కదా, నీకంటే నాకు క్షమాధానం ఏది లేదు, ఆయనకంటే మించింది మనకి ఏమీ లేదు. అందుకు అన్నాడు ఆసాపు, మీరు నాకుండగా నాకేది అవసరం లేదన్నాడు, అవసరం లేదన్నాడు. అలాంటి త్యాగసహితమైనటువంటి సమర్పణ జీవితం కలిగి ఉన్నారు కనుక వారికి అన్నీ సమృద్ధిగా ఉన్నాయి.
అన్ని సమృద్ధిగా ఉన్నాయి. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, నాకు కలిగినవన్నీ వెనుకున్నవన్నీ మర్చిపోతున్నాను అన్నాడు పౌలు. వెనుకున్నవన్నీ మర్చిపోవడం ఏంటి? అవి వెనుకున్న బిరుదులు అవి ఏమేమి బిరుదులో ఎప్పుడైతే చూస్తాం కనుక అవన్నీ మర్చిపోయి ముందున్నటువంటి దాని కొరకు నేను వేగిర పడతానంటాడు. మన వేగిరము దేవుని యొక్క కార్యాల కొరకు. 119 కీర్తన 74 వచనంలో అంటాడు, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను, నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూసి అన్ని అన్యాయం బంగారం కాదు, నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషించారంటాడు. మనం ఆరాధనకు వస్తే అనేకులు చూసి సంతోషించాలి. 41 కీర్తన 3వ వచనంలో ఏమంటాడు, నా దేవుడు ఒక కృతగీతం నా నోట, అనేకులు దాన్ని చూసి ఎక్కువలేదు భయభక్తులు. మనం పాడితే ఇతరులకు భయము భక్తి రావాలంట. కనుక మొదటి రాజులు 17వ అధ్యాయంలో సారెపతు విధవరాల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతకాలం ఉన్నాడు, వెళ్ళిపోయినాడు. కొడుకు చనిపోయిన తర్వాత ఆమె అంటది, దైవజనుడా, నీవు నా దగ్గరికి రానిమిత్తం ఏంటి? ఎందుకు? నా పాపాలు జ్ఞాపకం చేయడానికి కొరక అని అంటది. అంటే మనము ప్రభువును కలిగినటువంటి వ్యక్తులం కాబట్టి ఆయనలో మనం నీలమైతే ప్రభువు మనలో ఉన్నాడు, ప్రభువు మనలో ఉండి ఇతరులకు ప్రకాశించున్నాడు కనుక వారి పాప జీవితము వారికి జ్ఞాపకానికి వస్తుంది. మన సంభాషణ, మన ముఖ కవలికలు, మన ప్రవర్తన చూసి నేను ఎట్లా లేను, నా దగ్గర అన్ని పాపాలు ఉన్నాయి అని మన ముఖకాంతిలో, మన వ్యక్తిగత జీవితంలో ఎదుటి వ్యక్తి పాపాలు వారికి గుర్తు చేస్తారట. అదే నా పాపాలను జ్ఞాపకం చేయడానికి వచ్చిన వారి మాట. కనుక ప్రియమైనటువంటి వాళ్ళగా ఈ ప్రకారంగా మరి పాట పాడితే అనేకులు దాన్ని విని యెహోవా యందు భయభక్తులు కలిగి మనం పాట పాడితే కూడా నేను రక్షించబడటానికి కూడా కారణము పాటే కారణం. ఆ పాట విన్నా, నీవు నా దేవుడు వై ఉన్నావు యేసునాథా, బ్రోవు మా కృపను గావు అని జ్ఞానబోధ గీతాలలో సిలోన్లో పాట వస్తే విని అప్పటికి నా మనసు మెత్తబడ్డది. అదే టైంలో సువార్త అందేది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఇట్లు యేసుక్రీస్తు ప్రభులో మనం ఆ ప్రకారం ఉంటే మనకెంతో మంచిది, మనకెంతో ఆశీర్వాదం. తెస్సలోను రాసిన మొదటి పత్రిక 5:16 ఏమంటాడు? ఆత్మను చదవండి. ప్రతి విషయమందులో కృతజ్ఞతాస్తుతులు తెలియజేయుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. మనం అనుకుంటే నా విషయంలో దేవుని చిత్తం అని చదువుకుంటే బాగుంటుందేమో. కనుక నా విషయంలో దేవుని చిత్తం. ప్రియమైనటువంటి వారుగా ఈ ప్రకారంగా మనము ఆయనకు వందనాలు చెప్తే మంచిది. కనుక అన్ని విషయాల్లో దేవునికి వందనాలు చెప్పే సన్ను తీర్చేదని ఎల్లప్పుడూ నిత్యం ఆయన కీర్తి. 23వ కీర్తన 6వ వచనం చదవండి. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే, కనుక చిరకాలం ఎప్పుడు నేను దేవుని మందిరంలో ఉంటాను. నేనే కాదు, 2 సమూయేలు 7వ అధ్యాయం 29 అంటాడు, నా కుటుంబం నిత్యం నీ సన్నిధిలో ఉండున్నట్లు దాన్ని ఆశీర్వదించమంటాడు. కనుక ఇక్కడ 23 కీర్తన కృపాక్షేమము నా వెంట వచ్చునంటే నా తర్వాత నా పిల్లలకు ఆ కృపగల దేవుడు, నా పిల్లల తర్వాత వారి పిల్లలకు ఆ కృపగల దేవుడు, వారి తర్వాత వారి పిల్లలకు ఆ కృపగల దేవుడు, నిత్యము ఆ కుటుంబము ఆయన సన్నిధిలో ఉంటుంది. ఆయన సన్నిధిలో మనం వల్ల చేసుకునేటప్పుడు మనము ధైర్యంగా సంతోషంగా తీసుకుంటే బాగుంటుంది. మనము సంకుచితమైనటువంటి మనసు,
మనము ఆయన దగ్గర మోకము చెల్లనటువంటి లక్షణాలు కలిగి తీసుకుంటే మనకు ఆశీర్వాదం లేదు. 1 కొరింథీ 11 ఆఖరి వచనంలో చెప్పినట్లుగా శాపమే కానీ ఆశీర్వాదం లేదు. కాబట్టి ప్రభు యొక్క వలలో పాల్గొనేటప్పుడు ఆరాధనకు వేరుగా బల్ల లేదు, బల్లకు వేరుగా ఆరాధన లేదు. ఆరాధన చేసే నీవు దేవుని వాక్యాన్ని విని ఆరాధన చేసి బలలో పాల్గొనడం మంచిది. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, మీకు ఉద్యోగాలు ఉన్నవి, అనారోగ్య పరిస్థితులు ఉండొచ్చు, నేను కాదనట్లేదు, కానీ ప్రాముఖ్యమైనటువంటిది కనుక వెళ్ళొచ్చులే, పాటలు అయిపోయినాక వెళ్ళొచ్చులే, ఆరాధన అయినాక వెళ్ళొచ్చులే, ఇలాంటి మాటలు ఆధారం చేసుకోవడం మంచిది కాదు. కాబట్టి ప్రభును స్తుతించి ఆరాధించి ఆయన రక్తమాంసం పాల్గొనడము మనకెంతైనా ఆశీర్వాదం కనుక అందులో పాల్గొనడానికి మనం పాల్గొంటే మన దేవుడు సంతోషిస్తాడు. దేవుడు ఆజ్ఞాపించినాడు, నేను వచ్చు పర్యంతం ఇది చేయాలన్నాడు, నేను వచ్చే మనకి ఇది చేయాలన్నాడు. ఖచ్చితంగా చేయాలి. నా మనసు బాగలేదు నేను తీసుకోనంటే నీ ఇష్టం కాదు. నిన్ను సృష్టించినాడు, నీ సొత్తు కాదు. నిన్ను వెలువెట్టుకున్నాడు, నీ ఇష్టం కాదు, ఆయన ఇష్టం. నా మనసు బాగలేక తీసుకోవట్లేదు, నేను పలాని వాళ్ళు నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టినారు అందుకు, అది ఏది కాడే కదా. సాకు చెప్పడానికి ఆస్కారం లేదు బైబిల్లో. సరి చేసుకోవడానికి ఆస్కారం ఉంది, ఆధారం ఉంది, సాకు చెప్పడానికి లేదు. కనుక సరైనటువంటి పద్ధతిలో ప్రభు యొక్క వల్ల తీసుకుంటే మంచిది. ప్రార్థన చేస్తాను.